ఊరి చివరి పొలమైనా ఉండాలి, ఊళ్ళో పరువైనా ఉండాలి. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు MDF బోర్డు లేకుండా శారీ పిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. దీనికి కావాల్సింది OHP షీట్, గ్లూ అండ్ మీకేం స్టోన్స్ కావాలో ఆ స్టోన్స్ తీసేసుకొని మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ ట్రేస్ చేసేసుకోండి. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎంత సంపాదించినా పొట్టకూటి కోసమే అని అంటారు కదా. ఓకే, ఇంకొన్ని చెప్తాను. డబ్బుతో మనుషులను కొనలేము, మనీతో హ్యాపీనెస్ కొనలేము, అలాగే మనిషి కన్నా మనీ ఎక్కువ. అవును, నిజమే, మనిషి కన్నా మనీయే ఎక్కువ. అప్పట్లో ఉన్న దాంట్లో సర్దుకుపోదాం అని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరైనా ఉన్నోని చూసి తగులుకుందాం అని అనుకుంటున్నారు. ఈ వయసుకు మించి చెప్తున్నావు అని అనుకోవచ్చు. ఈ జనరేషన్ లో పెద్దవాళ్ళ కన్నా చిన్న పిల్లలకే ఎక్కువ తెలుస్తున్నాయి. అండ్ అలాగే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసే పరిస్థితులే అలా ఉంటున్నాయి. అలా చేయడానికి, అలా ఉండడానికి రీజన్ ఒకటి, మనీ. దగ్గర డబ్బు ఉందా, మనుషులు కూడా కుక్కలాగా తోకాడిస్తారు. నీ దగ్గర డబ్బు లేదా, నిన్ను లెక్క కూడా చేయరు. కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు పడేస్తారు. ఇది నిజం, నమ్మాలి. డబ్బున్నాడు పరువు తక్కువ పని చేసినా వాడు ఎన్నైనా చేస్తాడా, అది చెల్లుతుంది అని అంటారు. అదే ఆ పని నువ్వు చేస్తే 10 రోజులు కాదు 10 సంవత్సరాలైనా నువ్వు ఆ మాటలు మర్చిపోలేనంతగా మాట్లాడతారు. నువ్వు పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు రూపాయి లేకుండా ఏ పని జరగదు. చివరికి నువ్వు చనిపోయిన తర్వాత నేను పనుకోబెట్టేటప్పుడు కూడా నెత్తి మీద రూపాయి బిల్లే పెడతారు. ఏంటి ఇప్పుడు డబ్బున్నాడు మనిషి కాదా, డబ్బు సంపాదించే అవసరం లేదంటే కాదు, డబ్బు కావాలి, కానీ పక్కనున్న మనుషులను కూడా పట్టించుకోలేనంత సంపాదించకూడదని నేను చెప్తున్నాను. నువ్వు ఎంత సంపాదించినా సంతోషం కోసమే కదా. అలాంటి సంతోషాన్ని పక్కన పెట్టి సంపాదిస్తే ఏం ఉపయోగం? నీ దగ్గర డబ్బు ఉందని నువ్వు ఎగురుతున్నావేమో, ఒక రోజు నీకు కూడా అడుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. ఓకే గైస్, బై.